వారి ద్వారా సమర్పిస్తున్నాం. పది మంది సైంటిస్ట్ పిలిచారు. అది అఫీషియల్ గా తీసుకోవచ్చు. ఆ 10 మంది అలాగే 10 మంది పిలిచినప్పుడు చుట్టాలు ఎవరిని పిలవలేదు. అందుకే మంచి ఉంది కాబట్టి వచ్చి ఈ మీటింగ్ ఆయన నుంచి చాలా పెద్ద వయసులో ఈ ఊరి విధంగా చేయాలి. పిల్లలు బాగుగా లాస్ట్ 6 months వరకు స్టూడెంట్స్ తో మాట్లాడతాను, చాలా స్కూల్స్ పిల్లలంటే చాలా మాట్లాడుతున్నారు. డాక్టర్ బాబుజీ గారికి, నలుగురు బాబు గారికి, డాక్టర్ వేదిక మీద ఉన్న డాక్టర్స్కి, పెద్దలకి, వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. ఎంఎల్ నాథ్ గారు 1930 సంవత్సరంలో జన్మించారు. ఆయన సుమారు 90 సంవత్సరాలు జీవించారు. 2013లో వారికి పద్మశ్రీ పురస్కారం వచ్చింది. తర్వాత ఆయన మహాత్మా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ ప్రారంభించి క్యాన్సర్ పై 30 సంవత్సరాలు అన్ని దేశాల్లో కూడా ప్రచారం చేశారు. వారు గొప్ప శాస్త్రవేత్త. అటువంటి వారు మన జీవమాన భాష అవటం, మన ప్రాంత భాష అవటం మన అదృష్టం. వారి జీవితం చాలా నిరాడంబరంగా ప్రజలకు సేవ చేయాలని ఆలోచించిన జీవితం గడిపిన మహోన్నత వ్యక్తి ఆయన. అటువంటి మహోన్నత వ్యక్తి లేకపోవడం ఈరోజు అందరికీ కేవలం వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. వారు మరణించినా కూడా జన్మించిన మహోన్నత వ్యక్తిగా చెందిన ఎంఆర్ బాబు గారికి సెలవు